హాయ్ గైస్ దండి వీరి పేరు రామన్, వీరి పేరు రేజీష్ కుమార్ నాయుడు రెడ్డి, వడ్డీ నాయుడు రెడ్డి. విష్ణువర్ధన్ మా గ్రూప్లో హ్యాండ్సమ్ గాయ్, ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ గాయ్. నేను బిచ్చమెత్తుకునేవాడినండి, నేను వెదవ నా కొడుకుని, వీడు బలిసిన గుద్ద. హాయ్ చెప్పరా, మనం ఎందుకు వచ్చినాం పాండిచేరికి? తాగేదానికి. ఏయ్ నీ అమ్మ, ఇప్పుడు ఈడకెందుకు వచ్చినాం అని చెప్పు. సన్ రైజింగ్ వాచింగ్ దేర్. కిదర్ ಕಿದರ್ ಮೈ ಹೈ ಹೆಂಗ ಹೆಂಗ இருக்குடா சன்னு. இன்னைக்கு ஃப்ளைட்டில் நின்றேன், இன்னைக்கு தான் ஃப்ளைட்டில் நின்று 8 மணிக்கு வந்தோம் சன்ரைஸ் பார்க்கறதுக்கு பாண்டிச்சேரிக்கு. நல்ல எக்ஸ்பீரியன்ஸுக்கு இது. ஒரு லட்சம் அங்கேருந்து டிக்கெட் போகிறதுக்கு வர்த்தாக்கிது. இங்கன்னா ஜாலியாக விளையாடுறதுக்கு 3 பசங்க கிடைச்சாங்க எனக்கு. எவ்வளோ கிடைச்சது உனக்கு? ஒரு பர்சனுக்கு 10,000 கொடுத்தேன் டிப்பா. इंग्लिश में बोलेंगे, मेरे को तमिल नहीं आता. आई एम कमिंग इन मॉर्निंग डिसाइड द केफ जाया. एक चाय is 73 rupees. 75 rupees. Tea. You like it or not? I don't like it, that so much of price. Why bro? This is the Pondicherry bros. I want to drink hot water free. எத்தனை மணினா? இத்தனை மணி நேரம் இங்கே ஒத்துரு இருப்போம். సూర్యుడు ఎందుకు రాలేదు మచ్చ? ఇంకా సూర్యుడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదంట, కాకపోతే వస్తాడు, టైం కావాలి. దేవరా ఉన్నాడు, అందుకే సూర్యుడు భయపడి రాలా. సముద్రం మీదకి దేవరా వెళ్ళిపోయాడు, కప్పేసినాడు దేవరా. తమ్ముడు బూమ్రా వస్తాడు, అందుకని తొలగించేదానికి. పొడిచి పడదంటే ఇష్టం. ఇంత వరుస కాకులు ఉన్నాయి కదరా పాండిచేరి కాకులు బాలా. ఏం చేస్తున్నారు మచ్చా? ఒక సైడ్ లాగా కూడా మందే బండి పోలీసు వాడిది ఎత్తి రిజిస్ట్రేషన్ మందే రిజిస్ట్రేషన్ తీవై పోలీసు వాళ్ళ బండి తెగిపోయింది. మంచి ఈ బండిలో వచ్చారు నువ్వా? ఎత్తికి కొడతారు. నువ్వు ఆడ కనపడతావు, రోడ్డు అంతా నువ్వే ఉంటావులే మచ్చా. నువ్వు దొరికినా ఈజీ దొరికేస్తావు మచ్చా, రోడ్డు అంతా నువ్వే ఉంటావు. హాయ్ గైస్, ఇప్పుడే పాండిచేరి రూమ్ నుంచి బయలుదేరి ప్యారడైస్ బీచ్కి బయలుదేరుతున్నాము. మనీ ఫ్రెండ్స్ మధ్యలో వెళ్తా ఉంటే గాలి పోయింది, గాలి పడేదానికి వచ్చినాము. ఏనా మచ్చా ఏమైందిరా? గాలి పోయింది, 4 సైడ్లు లేదు గాలి. ఎక్కిందా? యాడ ఎక్కింది? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ అయినాక చేస్తాను. రావద్దు, కనపడుతుంది బీచ్. ఇప్పుడే ప్యారడైస్ బీచ్కి వచ్చాము. టికెట్ నలుగురు కలిపి 356 విత్ జిఎస్టీ అంట. ఎంట్రీ అయితే అన్నాం, లోపలికి వెళ్ళినాక ఇంకా చూపిస్తాం. ఏ చింటూ, ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్. ఇదే సన్నస్ బీచ్. ఎంట్రీ అమ్మా, ఈ మట్టిలో నడవాలంటేనే కష్టం రబ్బా. ఏ ఉంది రంట, బడ్వైజర్ అంట బా.
పోదామా నైట్ కూడా నిన్న వచ్చి సాయంత్రం బళ్ళు ఉంది వచ్చా డీజే ఉంది చూడరా. ఇదే సాడ్నెస్ బీచ్ అక్క ప్యారడైజ్. అలలు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే మాత్రం గాయస్ సూపర్గా ఉంది బీచ్. ఇక్కడ ఏటీవీ బైక్ రైడ్ కూడా ఉంది. ట్రై చేస్తే అది కూడా చూపిస్తాను. ఇక్కడ కూర్చునేదానికి బెంచ్లు వేసినారు. A1 సూపర్ బీచ్. ఇప్పటివరకు నేను పోయి విజిట్ చేసిన బీచ్లలో ఇది A1. ఏంద్రా పావడమే. సరే గాయస్, ఇంకేదైనా యాక్టివిటీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. వస్తుంది గాయస్ ఇక్కడ పాటలు పెట్టినారు. డీజే ఫ్రీ ఇక్కడ. మళ్ళీ కాపీ రైట్ పడుతుంది. మళ్ళా పాటలు ఆపినాక వీడియో తీస్తాను. ఎక్కడికి వచ్చినాం వచ్చా? ప్యారడైజ్ బీచ్. ఎందుకు వచ్చినాము? ప్యారడైజ్ స్టెప్ వేసేదానికి వచ్చాము ఫ్రెండ్స్. బీచ్కి మా వాడు సైడ్ డాన్సరు బిర్యానీ వీడు జడల్ కొడుకు, వీడు జడల్ స్టెపేరా మచ్చా. వాడు మాలిక్. పోదాం మన రే లోపల డాన్స్ చేస్తున్నారు రే. హాయ్ గైస్, ఇప్పుడే బోట్స్కై జెట్స్కై బనానా రైడ్ వీటికి వచ్చినాము. ఎక్కిన తర్వాత చూపిస్తాము. ఒకవేళ ఫోన్ తీసుకొని వెళ్ళే వీలుంటే మీకు వీడియో చూపిస్తాను, లేదంటే లేదు గైస్. ఇప్పుడే అక్కడ హ్యాంగ్ అవుట్కి వెళ్ళేసి వస్తున్నాము. వైబ్ అయితే హైలైట్గా ఉంది. గోవాకి వెళ్ళబోల్ పాండిచేరికి వస్తే బెస్ట్ ఆప్షన్. సూపర్గా ఉంది గైస్ ఇక్కడ. గాయస్ ఇప్పుడే బోట్ రైడ్ వెళ్ళేసి వచ్చినాం. స్పీడ్ బోట్ రైడు సూపర్గా ఉంది గాయస్. ఎక్కే వాళ్ళు అయితే ఎక్కండి ఖచ్చితంగా. సూపర్గా ఉంది. ఎట్లున్నారు అది? అదంతా మంచి ఎక్స్పీరియన్స్ గాయస్. సూపర్గా ఉంది. చూడండి అదొక టైప్ రైడు. మామూలు మనం వెళ్ళింది మాత్రం స్పీడ్ బోట్ రైడు. సూపర్గా ఉంది అసలుకి. సాడ్నెస్ బీచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం బీచ్ ఇన్ ద పాండిచేరి. వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. పక్కా చెప్తున్నా కదా, ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు వచ్చి వెళ్ళిన దానికి. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ లిక్కర్ ప్రైజెస్ మాత్రం డబుల్ ట్రిపుల్ ఉన్నాయి రేట్లు. ఎవరైనా వచ్చేటట్టుకుంటే బయట తాగేసి వచ్చేసింది. ఇక్కడైతే తాగలేరు ఊరు. మా వాళ్ళు అయితే చాలా ఫీల్తో వెళ్తున్నారు. అక్కడ ఇద్దరు బాధపడుతూ వెళ్తున్నారు. గైస్ ఇప్పుడే మనం పాండిచేరి ఫేమస్ తొక్కు బిర్యానీ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ తీసుకున్నాక మీకు చూపిస్తాను వీడియో. ఒక్క సెకండ్ రోడ్ రా ఇది. ఒక 2 minutes గైస్. అక్కడికి వెళ్ళినాక తీసుకొని ఏమి కథ ఎంత రేట్లు అంతా మీకు చూపిస్తాను. ఇదే గైస్ పాయింట్, తొక్కు బిర్యానీ పాయింట్. ఒక్కొక్క పార్సలు 150 పార్సలు 4 తీసుకున్నాము. చూపిరా 600. వేస్తూనే ఉంటారు గైస్. పార్సల్ కడుతూనే ఉంటారు, పోతానే ఉంటాయి. గ్యాప్ లేకుండా పోతానే ఉన్నాయి. సూపర్గా ఉంది. జీవన్ సంధ్య హోటల్ పేరు. వల్ల నీరు రోడ్లో ఉంటుంది.
ఆపోజిట్ ఆయుష్ హాస్పిటల్. వచ్చిన వాళ్ళు మాత్రం పక్కా ట్రై చేయండి, ఫేమస్. మేము రూమ్కి వెళ్ళినాక తినేసి ఎట్లుందో ఏం కదా చూపిస్తాము. రూమ్కి వెళ్ళినాక తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాము. ఓకే సరే మచ్చా, ఎట్లా అదా సూపర్. బిర్యానీ టేస్ట్ కదరా. పార్సల్ ఎట్టబోతున్నాయి జనాలు దండిగా ఉన్నారు. మచ్చా పార్సల్ లాస్ట్ అంటే పోతా ఉన్నారు బాక్స్ లెక్క లెక్క. ఎంత? 150 ఒకటి 150 ఒకటి 150 5 పార్సల్ కదా 4. సరే బాయ్, రూమ్ లోకి వెళ్ళి 2 బీర్లు తీసుకోండి, కాటన్ బీర్లు ఓపెన్ చేసి చేస్తా. ప్లేట్లో 4 తీసుకోరి. ప్లేట్లు తీసుకుని 4 తీసుకో. 5 తెచ్చింది. సరే గైస్, రూమ్కి వెళ్ళినాక కాల్ చేస్తాను. కాలన్న రూమ్కి వెళ్ళాక మీకు తినేసి టేస్ట్ ఎట్లుందో ఏం కాదు చెప్తాను. ఓకే బై. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మన పాండిచేరి ఫేమస్ తొక్కు బిర్యానీ. 4 పార్సల్ తెచ్చుకున్నాం. ఒక్క మనిషికి అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. పీసులు కూడా బాగానే వచ్చినాయి. 4 పీసులు 3 పీసులు, ఒక ఎగ్గు, రైస్ సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. ఆల్రెడీ మా వాళ్ళు తినేసాడు. ఎట్టుందా మచ్చా టేస్ట్? నిజం చెప్పు, జెన్యున్గా చెప్పు. యావరేజ్. నువ్వు చెప్పు రచ్చా. యావరేజ్. మరి అక్కడ ఇచ్చిన మనం చూసిన హైప్ ఉంది, అంత హైప్ ఏమైనా కొడతా? అంత హైప్కి కొడతాం కదా. సరే నేను ఒక్కసారి తినేసి మీకు టేస్ట్ ఎట్లా చెప్తాను. ఫస్ట్ ఒక పీస్ ఇక్కడ పీస్ తీసుకొని గ్రేవీలో కలుపుకొని ఒక ముద్ద నేను రాత్రి తిన్నాను బిర్యానీ, సూపర్గా ఉంది. అదే అంత హైప్ కాదు అసలు, వరస్ట్ ఇది. తీయగా ఉన్నది కాయిస్తుంది, తీయగా ఉన్నది. ఊరికే 150 రూపీస్ వేస్ట్. మళ్ళీ ఎక్కడి నుంచి 12 కిలోమీటర్లు పెట్రోల్ వేస్ట్, డీజిల్ వేస్ట్. బాగా నిజం చెప్పురా, తీయగా ఉన్నాయి. సరే గైస్, మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ యాక్టివిటీ ఏదైనా చేస్తాను. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడే ఇంటికి బయలుదేరినాము. పాండి నుంచి రిటర్న్ అయినాము, బయలుదేరుతున్నాము. నిన్న ఎందుకు వీడియో చేయలేదంటే మధ్యాహ్నం తిన్నాము, పడుకున్నాము, మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది, మ్యాచ్లో పడిపోయినాము. మ్యాచ్ చూడడం మళ్ళీ పడుకునేనాము. ఇప్పుడు లేచినాము, బయలుదేరుతున్నాము. ఇంటికి వెళ్ళేదానికి ఇంకో 5 అవర్స్ పడుతుంది. వెళ్ళాక వెళ్ళేది మీకు చూపిస్తాను, ఓకేనా? సరే, ఇదే స్పీడ్ పోదామయ్యా. సాయంత్రం వెళ్తాం ఇంటికి. ఇట్లా వెళ్తే సాయంత్రం వెళ్దాం, రేవంత్ ఇంటికి వెళ్ళకూడదు. ఏ రావా వెళ్ళదు, పుడుతున్నాం మొత్తం దూరం కాపీ.